ఛీ దీనమ్మ, ఇలాంటి టైంలోనే ఫోన్ లేని ప్రపంచంలోకి వెళ్ళాలనిపిస్తుంది. హా నాన్న చెప్పండి. అదేనమ్మా మేము వస్తున్నాం, అందుకే కాల్ చేశాను. అప్పుడే వచ్చేస్తున్నారా? అప్పుడే వచ్చేస్తున్నారా? అంటే ఇంకా రాలేదు, ఓ గంటలో షాపింగ్ అయిపోతుంది, వస్తామని చెప్తున్నా. అమ్మయ్యా, ఇంకా రాలేదా? ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు నానా. సరే అమ్మా, అల్లుడు గారికి ఇప్పుడే కాల్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. ఇక్కడే ఉన్నారు కదా. ఆ? అయ్యయ్యో చెప్పేశానే. ఏంటి, ఇంట్లో ఉన్నాడా? అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తున్నా నాన్న. ఓ చక్కటి కవర్ డ్రైవ్. సరే సరే, ఏంటో నువ్వు. మేము వస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే నాన్న. నాన్న, మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి నాకు కాల్ చేయండి. ఆ, అదేదో టెన్షన్లో అలా చెప్పేశానండి. అలా ఎవరని చెప్తారా? కొంచెం ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేదండి. అమ్మో, మీతో చాలా డేంజర్, మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు వేరే ఏమైనా ఎందుకులే, ఇక స్టార్ట్ చేద్దామా? ఆగండి. ఆ, అవును, నేను ఈ మ్యాటర్లో ముందే ఓపెన్ అయ్యానని రేపు మన పెళ్ళైన తర్వాత దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, ఇక స్టార్ట్ చేద్దాం. నాకు ఇప్పుడే ఆన్సర్ కావాలి. తీసుకుంటారా లేదా? అమ్మో, ఇప్పుడు తీసుకుంటా అంటే ఇంట్లో నుంచి తరిమేస్తుందేమో. అసలే మనం ఆకలి మీద ఉన్నాం. అయినా నేనెందుకు అలా అనుకుంటాను? అయినా నాకు నా భార్య మీద నమ్మకం ఉంది. నా భార్య తప్పు చేయదు. మరి ఇప్పటికైనా స్టార్ట్ చేద్దామా? అవును, నువ్వు నన్ను పిలవగానే నేను వచ్చాను కదా, నన్ను తప్పుగా అనుకోవు కదా? ఎందుకంటే నేను చాలా డీసెంట్. ఏదో నువ్వు ట్రై చేద్దామన్నావు కాబట్టి నేను వచ్చాను. అవునా? నేను ట్రై చేద్దాం అన్నానని వచ్చారా? అయితే వెళ్ళిపోండి. నేనేదో సరదాగా అంటే సీరియస్గా తీసుకుంటుంది. అమ్మో, అసలుకే ఆకలి మీద ఉన్నాం, ఏదో ఒకటి కవర్ చేయాలి. కాదు మహా, నేనేదో సరదాగా అన్నాను. మా బుజ్జి మహా కదా. ఇప్పటికైనా స్టార్ట్ చేద్దామా? ఏం అవసరం లేదు. అదేంటి, వార్మప్ చేసి పిచ్ మీద దిగిన బ్యాట్స్మెన్ వద్దంటే ఎలా చెప్పు? అలా అయితే నాకు సారీ చెప్పండి మరి. సారీ సారీ సారీ. హ్యాపీయా? స్టార్ట్ చేద్దామా? నాకు బాగా ఆకలేస్తుంది కదా, దా మరి. అబ్బా అది కాదు, నాకు నిజంగానే ఆకలేస్తుంది. నిజంగా ఆకలేస్తుందా? ఎలా మరి? అయినా ఆకలితో ట్రై చేస్తే ఎనర్జీ ఉండదు కాబట్టి ఇట్స్ టోటలీ లాస్. అదే ఏమన్నా తిన్నాక ట్రై చేస్తే అది రొమాంటిక్గా ఉంటుంది. అమ్మో, చూడ్డానికి నీ ఫేస్ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది కానీ నీ థాట్సే చాలా వైలెంట్గా ఉన్నాయి. నాకేం తెలుసు, మా ఫ్రెండ్స్ అనుకుంటే విన్నానంతే. సర్లే, వెళ్ళేమని చేసుకొని రాపో, తిందాం. అంటే నాకు వంట రాదు, మీరు చేస్తారంట కదా. నేను చేస్తానని నీకెవరు చెప్పారు? అత్తమ్మ చెప్పింది. ఈ మొకతే నా అలవాట్లేమో అవార్డులు అన్నట్టు అందరికి చెప్తుంది. సర్లే పద. నేనెందుకు, మీరు వెళ్ళి చేసి వచ్చేయండి. నేనేమన్నా మాస్టర్ షెఫ్లో మాస్టర్ అనుకుంటున్నావా? నువ్వు పక్కనుంటే నాకు మోటివేషన్గా అయినా ఉంటుంది. పద. నేనంటే మీకు అంత ఇష్టమా? నువ్వు ఎలాగో చెప్పట్లే కదా, కనీసం నేనైనా చూపిస్తున్నాను. పద చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు మా ఊరి వంటలు.